న్యూస్ చూస్తున్నా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. ప్రధాని మోడీతో సాయంత్రం 4:30 చంద్రబాబు భేటీ అవుతారు. బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇస్తారు. వరద సహాయ నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెడతారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తాము అన్న 15,000 కోట్లపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలకి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడత కింద ఇస్తామన్న 12,000 కోట్లను కూడా సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ఏరివేతపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు చంద్రబాబు పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. ఇక ఓవరాల్గా అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రైట్, ఏమైనా కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదం అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు అలాగే రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు హాజరయ్యారు. హోంమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రజెంట్ మనం విజ్ఞాన్ భవన్ వద్ద ఉన్నాం. ఈ విజ్ఞాన్ భవన్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 2026 నాటికి LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలి అనేది ప్రధానంగా కేంద్రం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే
వామపక్ష అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలని ముఖ్యమంత్రులతో ఆ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలతో కేంద్ర హోంమంత్రి సమావేశమయ్యారు. చీఫ్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు హోంశాఖ కూడా ఆయన వద్ద ఉన్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ కూడా తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, అలాగే సిఎస్ నీరబ్ కుమార్ ముగ్గురు హాజరయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఇటు వామపక్ష అంటే వామపక్ష తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలనేది ప్రధానంగా కేంద్రం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ తీవ్రవాదాన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అలాగే నక్సలిజం ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ నక్సలిజాన్ని నిర్మూలించాలనే ధ్యేయంతో ప్రధానంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 2023లో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు రెండవ సమావేశాన్ని మళ్ళొకసారి 2024లో ఏర్పాటు చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమావేశాన్ని మళ్ళొకసారి ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా మావోయిస్టు రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనేది ప్రధానంగా కేంద్రం నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సంబంధించిన రాష్ట్రాల్లో ఈ మావోయిస్టు అలాగే నక్సలిజం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతాల్లో జీవించే ప్రజలకు కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి అందే సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ఆ ప్రాంతాలను కంప్లీట్గా అభివృద్ధి చేయాలి. మొత్తం ఎవరైతే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసే విధంగా కూడా వారందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వారందరితో కూడా మాట్లాడాలి అనేది ప్రధానంగా కేంద్రం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనేక మంది జనజీవన స్రవంతిలో కలిశారు. ఏదైతే ఎల్డబ్ల్యూఈ క్యాడర్ అయితే ఎవరైతే ఉన్నారో దానిలో దాదాపు 70% వారందరూ కూడా క్యాడర్లందరూ కూడా లొంగిపోయారు. అనేక మంది అరెస్టు చేయబడ్డారు. కొంతమంది అయితే ఈ పోలీస్ బలగాల ఎదురు కాల్పులో మృత్యువాత పడ్డారు. అలా కాకుండా మొత్తం అందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలపాలనేది ప్రధానంగా కేంద్రం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలు కూడా రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచాలి. జనజీవన స్రవంతిలో కలిసే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు చేయాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ 6,600 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. అంటే వారికి మొబైల్ సిగ్నలింగ్కి సంబంధించి కానీ సమాచారాన్ని వారికి అందే విధంగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఇటు రాష్ట్రాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రులు కానీ హోంమంత్రులు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు వారి సూచనలు కూడా కేంద్ర హోంశాఖకు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ వెసులుబాటు కల్పించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం వారికి సూచనలు ఇవ్వడంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ద్వారా మావోయిస్టులను కంప్లీట్గా మావోయిస్టు రహిత ప్రాంతాలుగా ఈ రాష్ట్రాలను తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రుల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవడంతో పాటు వినని వారిని అరెస్ట్ చేయడం, వారికి మోటివేషన్ చేసి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి అవగాహన కల్పించడం ద్వారా ఈ మావోయిస్టు నక్సలిజాన్ని వదిలేసి సామాన్య జనజీవనంలో జీవించే విధంగా కూడా వారందరికీ కూడా అవకాశం కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు అనేక మంది ఈ మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. కొంతమంది లొంగిపోయారు, మరికొంతమంది అరెస్ట్ చేయబడ్డారు. అనేక మంది స్వతహాగా ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే మావోయిస్టు తీవ్రవాదం ఏదైతే ఉందో లెఫ్ట్ వింగ్కి సంబంధించిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక మంది లొంగిపోయారు. అనేక మందికి సంబంధించి కేంద్రంతో ఇటు రాష్ట్రాలతో కూడా అధికారులతో సంప్రదింపులు జరిపి వారు జనజీవన స్రవంతిలో కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కానీ మావోయిస్టులతో కానీ నక్సలిజంలో కూడా మేము ఉండాలనుకోవడం లేదంటూ కూడా వారి స్వతహాగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క చోట కూడా 2026 నాటికి ఈ ఎల్డబ్ల్యూజీ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది వామపక్ష తీవ్రవాదం అనేది అసలు ఉండకూడదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఇదంతా నిర్మూలింపబడాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. మళ్ళీ ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అంటే మొత్తం ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మావోయిస్టు ప్రభుత్వ రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, ఏక్నాథ్ షిండే, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఒడిశా సీఎం
చరణ్ మాంజీ, ఏపీ హోంమంత్రి అనిత హాజరయ్యారు. వారితో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు హాజరయ్యారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు తీసుకోవడంతో పాటు ఇటు రాష్ట్రాల నుంచి కూడా వారి అభిప్రాయాలు వ్యక్తపరచబోతున్నారు. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడం ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటూ కూడా ఈ రాష్ట్రాల నుంచి హాజరైన ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర హోంమంత్రులు కానీ, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు కేంద్ర హోంశాఖకు నివేదించబోతున్నారు. థ్యాంక్ యూ శివ.